మణిపూర్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ గ్రామంలోని ఓ ఇంటిపై అనుమానాస్పద రాకెట్ లేదా మార్టర్ దాడి జరిగింది. ఈ అటాక్ లో 2 పసివాళ్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మణిపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ లేదా మార్టర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. భారత్ భూభాగంలోకి చొరబడిన దుండగులు కొండ ప్రాంతాల నుండి మోయిరాంగ్ ప్రాంతంలోని త్రోంగ్లావోబి అవాంగ్ లైకోయా గ్రామంలో ఉన్న ఓ ఇంటిపై ఈ పేలుడు పదార్థాన్ని ప్రయోగించారు. ఈ దాడిలో సరిహద్దు భద్రతా దళం కానిస్టేబుల్ ఓయినం మాలెంగన్బా సతీమణి బినితి, వారి 5 ఏళ్ల కుమారుడు 5 నెలల పసికందు తీవ్రంగా గాయపడ్డారు. బ్లాస్ట్ ఎఫెక్ట్ తో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. వెంటనే గమనించిన స్థానికులు వారిని ఇంపాల్లోని ఆసుపత్రికి తరలించగా చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తల్లి బినితి పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఆయుధం విషయానికి వస్తే, ఇలాంటి బాంబులను సాధారణంగా సాయుధ దళాలు ఉపయోగిస్తాయి. ఇది కేవలం ఒక ఆర్పీజీ రాకెట్ లాంచర్ మిజైల్ మాత్రమే కాదు, దీనికి ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ అమర్చబడి ఉంటుంది. ఈ ఆర్పీజీలో చిన్న ఐడి వంటి హానికరమైన పదార్థాలు అమర్చారని తేలింది. ఇది చాలా శక్తివంతమైనది, ప్రమాదకరమైనది. ఇది బ్లాస్ట్ సమయంలో వేలాది మంది ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉంది. ఇక బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో పేలని ఆర్పీజీని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు బాంబ్ స్క్వాడ్ తో కలిసి దాన్ని డిఫ్యూజ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే రాష్ట్రంలోని కుకీ గ్రూప్ ఈ ఇంటిని టార్గెట్ గా చేసుకుని ఈ అటాక్ చేసిందని తెలుస్తోంది. అయితే ఈ గ్రామం కొండ లోయ ప్రాంతాల సరిహద్దుల్లో ఉండటంతో స్థానిక ప్రజలు భయపడుతున్నారు. సాయుధ ముఠాలు ఎత్తైన కొండల నుండి సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వాడుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే గతంలోనూ ఇక్కడ ఇలాంటి దాడులు జరిగాయి. ఇక తాజా రాకెట్ ప్రయోగం నేపథ్యంలో లోయ జిల్లాల్లో ప్రజలు నిరసనలకు దిగారు. బిష్ణుపూర్ మీదుగా చుర్చాంద్పూర్ వైపు వెళ్తున్న 2 ఆయిల్ ట్యాంకర్లు ఒక ట్రక్కుకు నిప్పు పెట్టారు. పరిస్థితులన్నీ ఉద్రిక్తంగా మారడంతో లోయ జిల్లాల్లోని స్కూల్స్ అన్నింటినీ మూసివేశారు. మరోవైపు ఈ రాకెట్ దాడి జరిగిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి, భారీగా మోహరించారు. అలాగే కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ దాడిని స్థానిక ఎమ్మెల్యే దోంగాం శాంతి ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎలాంటి హింసకు దిగొద్దని అధికారులు కోరుతున్నారు. నిజానికి మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం చాలా కామన్. సుమారు 3 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో మోయిటీ కుకీజో తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ జాతి హింస కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. రాకెట్ అటాక్స్, ఆయుధాల దోపిడీ, గ్రామాలను తగలబెట్టడం వంటి పలు సంఘటనలతో అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉంటాయి. అయితే మోయిటీ తెగకు షెడ్యూల్ తెగ హోదా కల్పించే అంశంపై మొదలైన ఈ వివాదం భూమి హక్కుల కోసం భిన్నమైన డిమాండ్లు ఈ హింసకు దారితీశాయి. ఈ హింస ప్రధానంగా ఇంపాల్ లోయలో నివాసం ఉండే హిందూ మోయిటీ వర్గానికి, చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో నివసించే క్రైస్తవ కుకీ జో తెగల మధ్య జరుగుతోంది. ఇక తాజాగా కుకీ గ్రూపే ఈ దాడి చేసిందన్న ఆరోపణలు వస్తుండగా మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగుతుందేమోనని భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ బ్లాస్ట్ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.